నగరంలోని పెద్దమ్మ గడ్డ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్మశాన వాటికలో శవాన్ని ఖననం చేసేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. లచ్చమ్మ అనే వృద్ధురాల్ని దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. శ్మశాన వాటిక స్థలంపై కోర్టులో కేసులుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి పెద్దమ్మ గడ్డ వాసులు నిరసన తెలుపుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు తమ శ్మశాన వాటిక భూమిని ఆక్రమించారని బాధితుల ఆందోళనకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ప్రస్తుతం చూస్తున్నాము ఒక వృద్ధురాల్ని ఖననం చేసేందుకు అక్కడికి పోలీసులు వెళ్ళనివ్వట్లేదు, శ్మశాన వాటికి అడ్డుకుంటున్నారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ విషయంలో? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? గత కొద్ది నెలల నుంచి కూడా శ్మశాన వాటిక పెద్దమగర్లో శ్మశాన వాటికపై అది మా స్థలం అంటూ కూడా కొంతమంది కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాం లోపల బీఆర్ఎస్ నేతల సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అనుచరుల గనమే ఆ ల్యాండ్ పై కోర్టు కేసుకెళ్ళినది. అయితే గత 2 నెలల క్రితం కూడా శ్మశాన వాటికను ఆక్రమించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేసి ధర్నాలో ఏకంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి కూడా వాళ్ళ మద్దతుగా కూర్చొని దానిపై న్యాయ పోరాటానికి సాయం చేసినట్టు ప్రకటన చేశారు. అయితే ఈ యొక్క శ్మశాన వాటికే అక్కడ పెద్దమగడ్డ దాదాపు 6,000 పైగా జనాభా ఉంటుంది. వాళ్ళందరూ కూడా శ్మశాన వాటికలు దహన సంస్కరణలకు పనికొస్తుంది. సో దాన్ని ఏకంగా కోర్టు కేసులో స్టే తీసుకొని వచ్చి అక్కడ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు కూడా అడపాదడపా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున స్వయంగా అక్కడ స్థానికురాలు వచ్చిండగా ఆమె దహన సంస్కారాల కోసం అక్కడ వెళ్తుండగా వెంటనే దాన్ని ఎవరైతే కోర్టు కేసులో వేసినటువంటి వ్యక్తులు ఉన్నారో పోలీసులకు సమాచారం ఇచ్చి అందులోకి వెళ్ళనివద్దు, స్టే ఉందని చెప్పడంతో పోలీసులు కూడా ఆ స్థానికులందరినీ అడ్డుకొని అక్కడ ఖననం చేయొద్దంటూ చెప్పడంతో స్థానికులంతా కూడా ఒక్కసారిగా పోలీసులతో వాగ్వాదం దిగారు. సో కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో మేము కూడా ఏం చేయలేమంటూ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొన్నేళ్ల నుంచి కూడా దాన్ని శ్మశాన వాటి కోసం వాడుతున్నాము. ఈ స్థలాన్ని కావాలని కొంతమంది పట్టభూమిగా చూపుతూ కోర్టుకు వెళ్లారు. మీ అన్ని విషయాలు తెలుసు కూడా ఎందుకు సహకరిస్తున్నారంటూ పోలీసులతో కొంత స్థానికులు అయితే వాకు జరిగింది. అయితే అక్కడ ఖననం చేసుకోవడానికి మాత్రం అనుమతులు లేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో చోట ఎంచుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పడంతో అక్కడ రోడ్డుపైన బైఠాయించి దాదాపు గంట సేపు కూడా ఆందోళన పోలీసులకు వ్యతిరేకంగా నిరాశ చేయడం జరిగింది. మొత్తానికి దాదాపు 2.5 ఎకరాల పైగా ఉన్నటువంటి శ్మశాన వాటిక విషయం లోపల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతల అనుచరులను అక్కడి నుంచి తొలగించాలి, కావాలని ఆ భూమిని తమ భూమిని శ్మశాన వాటిక భూమిని ఆక్రమించుకున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ శవాన్ని మరో చోట ఖననం చేస్తాను తీసుకెళ్లడంతో కూడా పరిస్థితి ప్రస్తుతం సద్దు మణిగింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.